ఇజ్రాయెలు మొహమాటం ఏం లేదు. మరి నెతన్యాహుకు వాస్తవంగా చెప్పాలంటే తన దేశంలో తగినటువంటి మెజారిటీ లేదు. ఆల్రెడీ అతని కూటమి ప్రభుత్వం అందులో మద్దతు ఇచ్చేటటువంటి పార్టీలు పక్కకెళ్ళిపోయినా తనని దించడానికి ఒక పక్కన అక్కడ రాజకీయ కుట్ర జరుగుతుంది. కానీ తను యుద్ధం విషయంలో, దేశ రక్షణ విషయంలో మొహమాట పడట్లేదు. వాళ్ళ సైన్యం కూడా అతనికి దన్నుగానే నిలబడుతోంది. ఒక పక్కన గాజాలో వరుస అటాక్స్, గాజాని స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం ఇవన్నీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గాజాని స్వాధీనం చేసుకోవాలన్నటువంటిది ఇజ్రాయెల్ ఉద్దేశం అయితే దాన్ని నడిపిస్తున్నది అమెరికా. అమెరికా ఆదేశాలతో లేదా అమెరికా సూచనలతోనే ఇజ్రాయెల్ ఆ పనిచేస్తుంది. అది నచ్చనటువంటి ఫ్రాన్స్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పాలస్తీనాని ప్రత్యేక దేశంగా గుర్తించారు. తీవ్రవాదులు నడుపుతున్న పాలస్తీనాని. ఈ నేపథ్యంలో నెతన్యాహు వెనక్కి తగ్గలేదు. యూరప్ కంట్రీస్తో క్లోజ్గా లేదా ఒక యూరప్ కంట్రీ లాగానే వ్యవహరించేటటువంటి నెతన్యాహు వచ్చేటప్పటికి నిర్మోహమాటంగా ఇమ్మీడియట్ యాక్షన్కి దిగాడు. దెబ్బకి దెబ్బ అన్నటువంటి తరహాలో బ్రిటను, ఫ్రాన్స్కి సంబంధించిన జెరూసలేంలో ఉన్నటువంటి వాళ్ళ రాయబార కార్యాలయాల్ని క్లోజ్ చేయించాడు. తద్వారా పాలస్తీనాను గుర్తించే దేశాన్ని తాము తీవ్రవాదులుగా పరిగణిస్తామని ప్రకటించుకొచ్చాడు.